వరకు మనం చదివిన లేఖన భాగాన్ని మరొకసారి చదివి అందులో నుంచి కొన్ని సంగతులను మనము ధ్యానం చేద్దాం. గత రాత్రి దేవుని దాసులు లక్ష్మణ్ అన్నగారి ద్వారా కొన్ని మాటలు మనము వింటూ వచ్చాం. ఈ రాత్రి వేళ కూడాను మరి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. దయచేసి అందరము కలిసి 3వ వచనాన్ని చదువుదాం. మీ దగ్గర గ్రంథం ఉన్నట్లయితే తీసి నాతో పాటు చదవండి. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సీరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. యేసు పాదములు, ద ఫీట్ ఆఫ్ జీసస్. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. దయచేసి ఇంక అత్యవసరం అనిపిస్తే తప్ప అత్యంత బాధ్యత కలిగిన వారు మినహాయిస్తే ఇంకెట్టి పరిస్థితుల్లో మీరు అటు ఇటు కదలడానికి కానీ అటు ఇటు మాట్లాడడానికి కానీ సాహసించవద్దని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఇది దేవుని సన్నిధి అని గమనం కలిగి ఆయన సన్నిధిని భయం కలిగి కొద్దిసేపు దేవుని మాటలను శ్రద్ధగా వినవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. సర్వకృపానిధియగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఎమ్మిగనూరు ప్రాంతంలో మీరు మీ దాసులను నిలుపుకొని మీరు జరిగించిన మీ పరిచర్యను బట్టి స్తోత్రాలు. ఈ క్రమంలో స్థానిక సంఘ ఉజ్జీవము నిమిత్తం ప్రార్థించి కనిపెట్టి ఏర్పాటు చేయబడిన ఈ కూడికలను బట్టి స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి తలంపు మేము అర్థం చేసుకొని ఆ ప్రకారం అనుసరించి జీవించుటకు సహాయము దయచేయండి. చేరి వచ్చిన మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకునమని, ప్రతి విధమైన ఆటంకము, ప్రతి విధమైన అభ్యంతరమును తొలగించండి. సావధానంగా మీ మాటలు వినుటకు మాకు మంచి వాతావరణం అనుగ్రహించినందుకై స్తోత్రాలు. పిల్లల తొందర ఆందోళన నుంచి మీరే మాకు మంచి సమయాన్ని అనుగ్రహించుమని, మీరు మహిమ పొందుమని, మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా కొరకు త్వరగా తిరిగి రానయ్యున్న యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమెన్. మంచిది ప్రియులారా.
ఈ రాత్రి వేళ మనం చదివిన ఈ లేఖన భాగములు ఒక మాట, యేసు పాదములు లాజరు సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత బేతనియలో ఉన్న కుటుంబం, మరియా, మార్తా, లాజరు వారి కుటుంబం ఒక స్తుతి కూడికను ఏర్పాటు చేసినారు. అక్కడ విందు ఏర్పాటు చేసినారు. మార్త ఉపచారం చేస్తూ వచ్చింది. లాజరు అక్కడ చేరి వచ్చిన వారితో పాటు కూర్చున్నాడు. మరియా ఒక విలువైన కార్యము జరిగిస్తూ వచ్చింది. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు 3 ప్రాముఖ్యమైన విషయాలను జరిగించినారు. సంఘాల్లో కూడాను ఇటువంటి వారు ఉంటారు. మొదటి వ్యక్తి లాజరు. ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. నంబర్ 1, సిట్టింగ్ పీపుల్. అలాగున వారు కూర్చుంటారు. ఇక వేరే కార్యము ఏది చేయరు. అది వరకు బేతనియను దర్శించిన లాజరు కూర్చున్నట్టుగా లేదు. సంతోషం, లాజరు ఇక్కడ ఆయనతో పాటు కూర్చుండెను. వీరు మొదటి గుంపు. మందిరానికి వస్తారు, కూర్చుంటారు, ఇంకంతే. రెండో వ్యక్తి గురించి రాసినారు. మార్త ఉపచారము చేసెను. సర్వింగ్ పీపుల్. వీరు సేవించేటువంటి వారు, పరిచర్య జరిగించేవారు. ఒక గుంపు కూర్చొని లేచిపోయే గుంపు అయితే, ఒక గుంపు రావటం మాత్రమే కాదు, ఆ పరిచర్యలో పాలు పంపులు పొందటం కూడాను చూస్తాం. వీరిద్దరికీ మించి మరియా గొప్ప కార్యం చేసింది. ఒక విలువైనటువంటి అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర తీసుకొని ఆయన పాదములకు పూసి ఆయన పాదాలను తల వెంట్రుకలతో తుడిచెను. సాక్రిఫిషియల్ పీపుల్. త్యాగపూరితమైన వ్యక్తులు ఉంటారు. అందులో మరియా ఒకరు. మరియా కార్యము కొనియాడబడుచూ వచ్చింది. అందులో మన అంశం తర్వాత ఆ సంగతులను కూడాను పోగు చేసుకుందాం. మరియా ఆయన పాదముల యొద్ద, ఆయన పాదములకు అత్తరు పూసి అన్న మాటను, యేసు పాదములు, ద ఫీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆయన పాదాలు. కొత్త నిబంధన గ్రంథములో యేసు క్రీస్తు వారు
జనులకు ప్రత్యేకమైన ఆకర్షణ. ఆయన చేతులు ఒక ప్రత్యేకం, ఆయన నోరు ప్రత్యేకం, ఆయన ముఖము ప్రత్యేకం, ఆయన నడక ప్రత్యేకం. వీటన్నిటిని గురించి దైవ గ్రంథంలో వ్రాయబడుతూ వచ్చింది. అందులో ఒకటి ఆయన పాదములు. ఆయన పాదములు, పాదములు అనే మాట మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథములో పాదములు అన్నమాట, పాదము అన్నమాట ఇంచుమించుగా 250 సార్లు పైచులకు కనిపిస్తుంది. పాత నిబంధన గ్రంథములో 200 సార్లు మనకు కనిపిస్తే, కొత్త నిబంధన గ్రంథములో కనీసం 50 సార్లు పైచులకు కనిపిస్తుంది పాదము అన్నమాట. ఒక సువార్తలలోని 32 సార్లు కనీసం ఆయన పాదములను గూర్చిన వివరాలు కనిపిస్తాయి. 4 సువార్తికులలో డాక్టర్ లూకా గారు ఎక్కువగా ఆయన పాదముల గురించి రాస్తూ వచ్చినాడు. కనీసం ఈ సువార్తలో 13 సందర్భాల్లో పాదం 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 అని మనకు కనిపిస్తుంది. ఈ దైవజనుడు రాసినన్ని పర్యాయాలు ఇంకెవ్వరూ రాయలేదు. లూకా సువార్త విశేషం కారణం ఏంటంటే 4 ముఖ్యమైన సంగతులను గుర్తించండి. మొట్టమొదటిది, కొత్త నిబంధన గ్రంథమంతటిలో అతిపెద్ద పుస్తకం లూకా సువార్త. వచనాల రీత్యా, అధ్యాయాల రీత్యా మత్తయి సువార్త, అపోస్తుల కార్యాల గ్రంథములో 28 అధ్యాయాలు ఉన్నప్పటికీ వచనాల రీత్యా ఆలోచన చేసినప్పుడు లూకా సువార్త కొత్త నిబంధన గ్రంథమంతటిలో అతిపెద్ద సువార్త లేదా అతిపెద్ద పుస్తకం అని మనం చెప్పవచ్చు. ఇంచుమించుగా 1151 వచనాలు కలిగిన సువార్త లూకా సువార్త. ఇది ఒక అన్యుడైనటువంటి, విద్యా ప్రవీణుడైనటువంటి, ఒక వైద్యుడైనటువంటి, ఒక ఫిజిషియన్ డాక్టర్ గారి ద్వారా ఈ మాటలు వ్రాయబడుతూ వచ్చాయి. ఈ గ్రంథములో విశేషం ఏందయ్యా అంటే, యేసుక్రీస్తు వారు చేసినటువంటి బోధలు, యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రార్థనలు ప్రత్యేకంగా వ్రాయబడుతూ వచ్చాయి. లూకా గ్రంథస్థము చేసినన్ని ప్రార్థనలు, యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనలు లూకా గ్రంథస్థము చేసినన్ని మిగతా సువార్తికులు చేయాల. అలాగే ఆయన బోధనలో కొన్ని ప్రత్యేకమైన ఉపమానాలు ఇందులో మనకు కనిపిస్తాయి. అది లూకా సువార్త విశేషం. ఇందులో చెప్పబడిన ప్రత్యేకమైన ఉపమానాలు మిగతా గ్రంథాలు, మిగతా సువార్తల్లో కనిపించవు. ఉదాహరణకు, తప్పిపోయిన కుమారుడు వృత్తాంతం ఇక్కడే కనిపిస్తుంది, విధవరాలు గురించి ఇక్కడే కనిపిస్తుంది, మంచి సమరయుని గురించి ఇక్కడే కనిపిస్తుంది, జక్కయ్యను గురించి ఇక్కడే కనిపిస్తుంది,
మిగతా వారు రాయినటువంటి సంగతులు లూకా రాస్తూ వచ్చినాడు. అంటే ఆయన బోధలను, ప్రార్థనలను బాగా పరిశీలించిన వాడు ఈ లూకా. మాత్రమే కాదు, ఈ లూకా ఆయన పాదముల గురించి ఎక్కువగా రాసినాడు, ఇంకెవరు రాయలా. ఆయన పాదముల ప్రస్తావన గురించి ఎక్కువగా ప్రస్తావించినాడు. ఈ రాత్రి ఆ సంగతులను మనం ఆలోచన చేద్దాం. సామాన్యంగా వైద్యులు, డాక్టర్లు ఎవరైనా ఉన్నారనుకోండి, మామూలుగా ఏం చూస్తారంటే ముఖాలు చూస్తారు. మన దగ్గరకు వచ్చిన పేషెంట్ ఎలాంటి వాడు అని. పేషెంటు రీత్యా ట్రీట్మెంట్ ఉంటుంది, ఆ పేషెంటు రీత్యా వసూలు ఉంటుంది. డాక్టరు బాగా పైకి చూస్తాడు, వెంటనే అడుగుతాడు, ఏం చేస్తారండి మీరని. నాకు అర్థం కాదు ఎందుకు అడుగుతారో. మీరు చేయాల్సిందేంది వైద్యం, మీరు అడిగేది ఏంటి, ఏం పని చేస్తారు అని. అంటే ఏం పని చేస్తారో తెలిసి ఎంత లాగలో వాళ్ళు డిసైడ్ అవుతారనమాట. ఇక్కడ ఎవరైనా డాక్టర్లు ఉంటే నన్ను తప్పుగా అనుకోవద్దండి. ఒకవేళ నేను ఇట్లా పలాని పని, కూలి పని చేసుకుంటానంటే చూసి ఉన్నట్టు పోతారు. ఒకవేళ నువ్వేదో టీచరు, ఇంకేదో లాయరు, ఇంకేదో సాఫ్ట్వేర్, ఇంకేదో చెప్పినావు అనుకోండి, నీది ఖజానా ఖాళీ చేయడం మాత్రం గ్యారంటీ. విశేషంగా చూస్తే పై రూపాన్ని చూస్తారు, జోబులు చూస్తారు. కానీ దైవసేనుడు లూకా మాత్రం పాదములు చూడడానికి ఇష్టపడినాడు. ఆయన పాదాలు, ఆయన పాదాలు, ఆయన పాదాలు. విశేషంగా వైద్యులైన వారు గొప్పవారిని చూస్తారు. కానీ లూకా సువార్తలో కనీసం 7 మంది విధవరాండ్లను గురించి ప్రస్తావించినాడు. పరిశుద్ధ గ్రంథంలో ఏ గ్రంథములో అంతమందిని గురించి రాయలా. బహుశా ఈ డాక్టర్ గారికి ఆ పేదల పట్ల ఉన్న మక్కువను మనకు పరిచయం చేస్తున్నాడు. ఆయన పాదముల దగ్గర ఎంత ఏకాగ్రత చూపినాడో. మరి ఇన్నిసార్లు ప్రస్తావించబడినటువంటి ఈ మాట దేవుని పిల్లలుగా ఆయన పాదముల విషయమే మనం నేర్చుకోదగిన సంగతులు ఏమైనా ఉన్నాయా? ఆయన పాదాలు చూసినటువంటి భక్తుడు, ఆత్మవశుడైనటువంటి యోహాను ఈ మాట ప్రస్తావిస్తాడు. ప్రకటన గ్రంథం దయచేసి చదవండి, 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను అని రాసినాడు. ఆయన పాదములు మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను అని చెప్పినాడు. ఇదే మాట సొలొమోను పరమగీతంలో రాస్తూ పరమగీతములో ఇలాగూ ప్రస్తావించినాడు. ఆయన పాదములు మేలిమి బంగారు అని చెప్పినాడు. పరమగీతం 5వ అధ్యాయం 15వ వచనంలో అతని కాళ్ళు మేలిమి బంగారు అని చెప్పినాడు. ఆయన పాదములు పుటము వేయబడినటువంటి అపరంజి. అపరంజి అంటే ఫైన్ గోల్డ్, మేలిమి బంగారు. అంటే కొలిమిలో 7 సార్లు శుద్ధి చేయబడిన తర్వాత తీయబడిన బంగారాన్ని ఏమంటారంటే మేలిమి బంగారు అని అంటారు. ఆ బంగారాన్ని ప్రత్యక్ష గుడారంలో కూడాను వాడినారు. ఆ సంగతి మర్చిపోకూడదు. ఆయన పాదములు అలా ఉండగా, ఆయన దర్శనములు అలాగున యోహాను చూడగా, ఆయన పాదాల దగ్గర నేను చచ్చిన వాని వలె ఆయన చూడగానే పడిపోయినాను అన్నాడు. 17వ వచనంలో నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడిపోయినానన్నాడు. ఆయన పాదములు చూడలేకపోయినాడు.
అంత ప్రభావంతో కూడిన పాదాలు ఆయన పాదాలు. మరి ఆయన మానవుడిగా ఈ లోకానికి అరుదించినప్పుడు ఆయన పాదములు అన్న మాటలో ఈ రాత్రి లూకా సువార్తలో నుంచి ఒక 5-6 సంగతులను మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది, ఆయన పాదముల ద్వారా మనం పొందే మేలులు ఏమైనా ఉన్నాయా అన్న మాటను, కొన్ని సంగతులను ఆలోచన చేద్దాం. రండి, లూకా సువార్త 8వ అధ్యాయం దయచేసి గమనించండి. 37, 38 వచనాలు చదవండి. ఆ ఊరిలో ఉన్న పాపాత్ముడైన ఒక స్త్రీ యేసు పరిచయన ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనకతట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక ఇంటికి వెళ్ళారు. ఆ ఇండ్లు ఎవరిది అంటే పరిసయ్యుడైనటువంటి సీమోను అని లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. ఒక పరిసయ్యుని ఇంట, సీమోను ఇంట పరిశుద్ధ గ్రంథములో కనీసం 11 మంది సీమోనులు మనకు కనిపిస్తారు. అందులో ఒకడు పరిసయ్యుడైనటువంటి సీమోను. ఆయనను ఆ పరిసయ్యుడు ఆహ్వానించినాడు. అయ్యా, మీరు భోజనానికి రండి. ఆ పరిసయ్యుని ఇంటికి ఆయన వెళ్ళి భోజనాన్ని కూర్చున్నాడు. వినండి స్నేహితులారా, ఇక్కడ తలంపు చెప్పి నేను ముందుకెళ్తాను. యేసుక్రీస్తు వారు ఆయన పిలువగా చాలా సందర్భాలలో ఆయన పిలిచిన తర్వాత పరిసయ్యులో ఒకడు తనతో కూడా భోజనం చేయాలి, మీరు రండి అని అడిగినాడు. ఆయన పిలిచినప్పుడు మాత్రమే వెళ్ళినాడు. ఆయన పిలవకుండా వెళ్ళలేదు. ఆయన వివాహానికి ఆహ్వానించబడెను, ఆయన పిలువబడెను అని మనం చూస్తాం. జక్కయ్యను పిలిచినప్పుడు జక్కయ్య నేను ఎవరో చూడాలనుకున్నప్పుడు ఆయన అడిగాడు, నేను నీ ఇంట ఉండవలసి ఉంది అన్నాడు. ఎక్కువ సందర్భాల్లో ఆయన పిలిచిన తర్వాత వెళ్ళాడు. ప్రజలు ఆయన కోసం ఎదురు చూస్తారు అన్న సంగతి 8వ అధ్యాయం 40వ వచనంలో కూడా నువ్వు చూస్తాం. ఇక్కడ ఓ మాటను గుర్తించండి. పిలిచినప్పుడు వెళ్ళటం క్షేమం, మర్యాద కూడాను. కొన్నిసార్లు దేవుని పిల్లలైన వారు, సేవకులైన వారు నన్ను తప్పుగా భావించమాకండి, నేను ప్రేమతో చెప్తున్నాను. ఉత్త పుణ్యానికి ఎవరింటికి వెళ్ళొద్దు. బహుశా మన విషయమై వేరుగా ఆలోచన చేస్తారేమో. నీవు సేవకుడివే కావచ్చుగాక, బాధ్యత కలిగిన వాడివే కావచ్చుగాక, నిన్ను ప్రేమించిన వారే అయిండొచ్చుగాక, నిన్ను పిలవకపోతే వెళ్ళవద్దు. ఎందుకేలా వచ్చారా, ఎందుకోసం వచ్చారా అని మనల్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆయన పిలిచినారు. ఒకవేళ మనం అలా పిలువబడి వెళ్ళినప్పుడు ఈ మాటలు చెప్పగలగాలి అన్నది నా ఉద్దేశం. జరిగిన సంగతి ఏంటంటే, ఆయన ఇంటిలోనికి వెళ్ళాడు. బహుశా ఆయన పరీక్షిద్దాము అని పిలుచుకున్నాడేమో, ఆయనలో తప్పులు వెతుకుదాము అని ఆలోచన చేసినాడు. యేసుక్రీస్తు వారు ఎక్కడుంటే అక్కడ కొత్త నిబంధనలో 2 గుంపులు కనిపిస్తారు. ఒకవైపు శాస్త్రులు, పరిసయ్యులు కనిపిస్తారు, సద్దూకయ్యులు కనిపిస్తారు. మరొక వైపు పాపులు, సుంకరులు, వెలివేయబడిన వారు మనకు కనిపిస్తారు. ఈయన యేసుక్రీస్తును పరీక్షిద్దాం అని, ఆయనలో తప్పులు వెతుకుదాం అని ఇంటికి ఆహ్వానించినాడు.
ఆ సమాచారం తెలుసుకున్నటువంటి ఒక ఆవిడ, పేరు చెప్పబడలేదు, పాపాత్మురాలు అన్నాడు. ఆయనకు వెనకాల వచ్చింది, ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపెను, ఆయన పాదములను ముద్దు పెట్టుకొనెను, ఆ పాదములకు అత్తరు పూసెను. అది ఆయన పిలిచినటువంటి పరిసయ్యుడు మాట్లాడుతూ, ఈయన గనక ప్రవక్త అయితే, ఈయన గనక పంపబడిన వాడైతే, ఈయన గనక పరిశుద్ధుడైతే, ఈయనను ముడుతున్న ఈమె ఎవరో తెలుసుంటే బాగుంటుంది. ఈమె ఎంత పాపాత్మురాలో నాకు తెలుసు కానీ ఈయనకు తెలియదే అని మాట్లాడుతూ ఉండగా యేసు తన పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. వినండి, మొట్టమొదటి సంగతి ఏంటంటే, ఆయన పరిసయ్యుని ఇంట, సీమోని ఇంట చేరగానే బహుశా అందరూ కూర్చున్నారు. ఆమె లోపలికి ప్రవేశించింది. ప్రవేశించిన ఈయన ఏమనలేదు. కారణం, ఈయన ఏం చేస్తాడో చూద్దాం, ఆమె ఏం చేస్తుందో చూద్దాం అని పరీక్షిస్తూ ఉన్నాడు. కొంతమందికి పరీక్షించడమే ఒక పని, ఏం జరుగుతుందా అన్నది పరీక్షించడం ఒక పని. మరి ఆయన వెనకాల వచ్చి తన విషయమై పశ్చాత్తాపడుతూ వచ్చింది. కన్నీళ్లు విడిచెను, ఆ కన్నీళ్లతో తన పాదములను తడిపెను, ఆయన పాదములను ముద్దు పెట్టుకొనెను, ఆయన తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచింది, వెరసి ఆయన పాదములకు అత్తరు పూసెను. ఆమె తన పాపముల విషయమై పశ్చాత్తాపడింది. అయ్యా, నేను పాపాత్మురాలను, నేను చేసిన పాపాలన్నీ ఇవి, నా పరిస్థితి ఇదయ్యా, నా పాపం నాకు అవమానం తెచ్చింది, నా పేరు లేకుండా చేసింది, పేరును బట్టి నా జీవిత క్రమాన్ని బట్టి నన్ను ఇలా పిలుస్తున్నారు, నా పేరు పాపాత్మురాలని పిలుస్తున్నారు, నాకు పేరుంది, పేరు పక్కకు పోయింది, నేను చేస్తున్న చర్యలను బట్టి నన్ను ఇలా పిలుస్తూ వచ్చినారు, పేరు పాపాత్మురాలు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఇలా ప్రస్తావించినాడు. వ్యభిచారము చేత పట్టబడిన ఒక స్త్రీ, ఆమె వ్యభిచారి అని పేరు పెట్టి పిలిచినారు, పేరు లేదు, ఆమె జీవితాన్ని బట్టి అలా పిలిచినారు. మానవుడు ఎవరయ్యా అంటే, ఇదిగో దేవుని గ్రంథం సెలవిస్తుంది. రోమాపత్రిక 3వ అధ్యాయంలో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. అందరూ పాపము చేసి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో, పాపము చేయక మేలు చేసు బ్రతుకునరుడు ఒక్కడునూ లేడు. రాజుల మొదటి గ్రంథం 8:46లో, పాపము చేయని వాడు ఒకడునూ లేడు అని వాక్యంలో రాస్తూ వచ్చినాడు. అక్కడ ఆమె గురించి రాయబడింది, పాపాత్మురాలు, పాపాత్మురాలు, పాపాత్మురాలు. పేరు లేదు, క్రియలను బట్టి పాపాత్మురాలు అని చెప్పినాడు. మనకందరికీ బైబిల్ పెట్టిన పేరేం పేరంటే, మనం పాపులం. కారణం, మన జన్మ పాపం, నా తల్లి నన్ను పాపంలోనే గర్భము ధరించును అని కీర్తనాకారుడు అంటాడు. మానవుని చర్యలు పాపం. అందుకోసమేనేమో పుట్టగానే అంటారు, ఆ పాపన పాపోడు అంటారు. అర్థమైన సంగతి ఏంటంటే, వీడు పాపైన సంగతి బాగా అర్థమైంది. మా బంధువుల్లో మా పెద్దనాయన ఉన్నాడు, ఆయన పేరు ఎల్లప్ప. ప్రభు నమ్మకం ముందు మా ఊరు పోయి ఎల్లప్ప అంటే ఎవరికి తెలియదు. ఆయన పేరు ఏం పేరు అంటే రోగన్న అంటారు. నేను అడిగినాను మా నాయనమ్మని, ఏ నానమ్మ పేరే దొరకలేదా, పోయి ఆ పేరు పెట్టినారంటే, కాదురా మీ పెద్దనాయన బతుకుతాడని అనుకోలేరా మేము, పుట్టినప్పటి నుంచి ఒకటే రోగాలు, ఒకదాని మీద ఒకటి వచ్చుంటే ఎవరో చెప్పినారంట, రోగన్న అని పేరు పెట్టండి తగ్గుతుంది పొండని. ఆయన అప్పటి నుంచి అందరూ ఆయన రోగన్న అని పిలిచడం మొదలుపెట్టినారు. ఊర్లో రోగన్న అంటేనే తెలుస్తుంది, ఎల్లప్ప అంటే ఎవరికి తెలియదు.
ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత మార్క్ అని పేరు పెట్టినారు. పెళ్లి చేసుకున్నాక మా పెద్దమ్మని రోగమ్మ అంటారు పెళ్లి చేసుకునే కర్మకి. అంటే వాళ్ళకేం రోగాలు లేవు, కానీ ఆరంభ దినాలు వాళ్ళకున్న పరిస్థితిని బట్టి అలాగ పిలుస్తూ వచ్చినారు. మరి బైబిల్ గ్రంథం మనకి పెట్టిన పేరేం పేరంటే పాపి. మీరు అనొచ్చు, మేము పిల్లలం కదన్నా మేమేం పాపులం చేసినామని. నేను ఇట్లా అంటాను, నువ్వు పిల్లలు అయితే పిల్ల పాపివి. మేము చదువుకున్నాం కదప్ప, మేమేం పాపం చేసినట్టు నువ్వు చదువుకునే పాపివి. మేము ఉద్యోగస్తులం కదప్ప అంటే నువ్వు ఉద్యోగం ఉన్న పాపివి. మాకు ఉద్యోగం లేదంటే నిరుద్యోగ పాపివి. మేము అందమైన వాళ్ళమంటే అందమైన పాపివి. మేము వికారంగా ఉన్నామంటే వికారమైన పాపివి. మేము ఉన్నోళ్ళమంటే ఉన్న పాపివి. మేము లేనోళ్ళమంటే లేని పాపివి. మేము ముసలోళ్ళమంటే ముసలి పాపివి. మేము యంగ్ అండ్ డైనమిక్ అంటే యంగ్ అండ్ డైనమిక్ పాపివి. మానవుడు టోటల్గా ఎవరు? పాపి. ఇలాగున పాపమును బట్టి వచ్చే జీతం మరణం. ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. ఆ పాపములోంచి విడిపించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. తనేదో భౌతికంగా బాగుపడడానికి రాలా. తను కోరుకున్నది ఒకటే, తన కన్నీళ్లు విడిచింది, తన పేరు మార్చిపోయింది, తన జీవితం అంతా పాప పంకిలమైపోయింది. ఈ పాపములను క్షమించే స్థలం ఎక్కడ? ఈ పాపములను క్షమించేవాడెవరు? ఈ పాపములను క్షమించడానికి అధికారం కలిగిన వాడెవరని ఆలోచన చేసింది. పరిశీలన ఉన్నా పర్వాలేదు, ఆయన రానివాడైనా తెలిసినా పర్వాలేదు, చూద్దామని ఆయన ఇంట ఉండగానే ప్రవేశించింది. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళింది, తన పాపముల విషయమై పశ్చాత్తాపడింది, కన్నీళ్లు విడిచి ఆయన పాదములను తడిపివేసింది. పాదాలు తడిపిందండి, నీళ్ళతో కాదు. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా ఆదికాండం 18వ అధ్యాయం 4వ వచనంలో పాదములు ఇంగ్లీష్ వర్షన్ ప్రకారం అక్కడ రాయబడుతూ వచ్చింది. తెలుగు బైబిల్ ప్రకారం మీ పాదములను నీళ్ళతో కడుగుకొనండి, కాసేపు సెదదీరండి అని అబ్రహాం చెప్తాడు. వాష్ యువర్ ఫీట్. నీళ్ళతో పాదాలు కడుక్కున్నారు వాళ్ళు. కానీ యేసు పాదములు కన్నీళ్లతో తడిసిపోయినాయి. ఎంతగా తన పాపముల విషయమే పశ్చాత్తాపడింది ఆలోచన చేయండి. రాత్రివేళ ఆయన పాదముల దగ్గర ఏం దొరుకుతుంది అంటే ఇక్కడ ముందు భాగంలో రాస్తూ వచ్చినారు, నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అని. ఆయన పాదాల దగ్గర పాప క్షమాపణ. అందుకే ఆయన దగ్గర ఏడ్చినారు. నీ జీవితంలో నీ పాపముల విషయమై ఎవరి దగ్గర ఏడ్చినా పాప క్షమాపణ కలగదు, కలగనేరదు. కారణం మానవుడు ఎవరయ్యా అంటే పాపి. యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే ఆయన పాపము లేనివాడు, ఆయన పాపము చేయనివాడు, ఆయన పాపమెరగనివాడు. పాపమెరగని దేవుడు మన కోసం పాపముగా చేయబడ్డాడు. శిలువ మరణాన్ని మరణించి, శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు ఆయన. ఆయన మాత్రమే పాపములను క్షమించడానికి అధికారం కలదని మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ప్రస్తావించినాడు. అయిలారా వినండి, ఆయన పాదాల దగ్గర ఏం దొరుకుతుందయ్యా అంటే ఆయన పాదాల దగ్గర పాప క్షమాపణ, రక్షణ దొరుకుతుంది. నంబర్ 1 సాల్వేషన్. యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో రక్షణ యెహోవా యొద్ద దొరుకును అని వ్రాయబడుతూ వచ్చింది. 130వ కీర్తన 6-7 చరణాల్లో క్షమాపణ ఆయన దగ్గర దొరుకును అని వ్రాస్తూ వచ్చినాడు. ఆయన పాపములను క్షమించేవాడు. ఈ రాత్రి వేళ సూటిగా ప్రశ్న ఏంటంటే, నీ పాపములు క్షమించబడ్డాయా? ఈ రాత్రి వేళ ఈ ఆఖరి మీటింగ్కు చేరి వచ్చావు, చాలా సంతోషం. అందులో పాప క్షమాపణ పొందకపోతే ప్రమాదం ఉందని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. నీ పాపములను క్షమించబడే స్థలం యేసు పాదములు. నీ పాపలను క్షమించే వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఆమె తన కన్నీళ్లతో తన పాదములను తడిపెను. ఎన్ని కన్నీరు కార్చిందో, పాదాలు తడిపేంతగా ఏడ్చిందండి. అందుకోసమే కీర్తనాకారుడు అంటాడు,
58వ కీర్తన 6వ చరణంలో అనుకుంటాను, 58:6లో, నా కన్నీళ్లను కవిలలో దాచి ఉంచినావు. మన కన్నీళ్లను ఆయన లెక్కించినాడు, మన సంచారం లెక్కించినాడు. ఆయన పాదములను తడిపేంతగా ఏడ్చిందండి. ఈ భూమి మీద ఏదైనా వేస్ట్ అవ్వచ్చేమో కానీ కన్నీరు వేస్ట్ కాదు. ఆయన దగ్గర ఏడిస్తే, మన పాపల విషయమే పశ్చాత్తాపడితే, క్షమించమని అడిగితే, ఇదిగో ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడని నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. ఇప్పుడు కుదరదు పోమ్మా అని చెప్పలా, వచ్చేవారు నా పోమ్మా అని చెప్పలా, వీలున్నప్పుడు చూస్తాను పో అని చెప్పలా. యేసు క్రీస్తు దగ్గరికి ఎప్పుడు వచ్చినా క్షమాపణ సిద్ధం. ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. మరి అడగటానికి నీకు మనసుందా? ఈ క్షమాపణ సిద్ధం, ఈ పాప క్షమాపణ ఉచితం. ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడితే, నీ అతిక్రమల విషయమై, పాపం విషయమై, అపరాధం విషయమై, దోషం విషయమై ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. కనికరం, ఈమె కనికరించబడింది. ఆయన పాదాల దగ్గర రక్షణ ఉంది, క్షమాపణ ఉంది. ఈ క్షమాపణ ఉచితం. నీకు కావాలా? ఆయన అడగండి. ఒకసారి పాతకాలంలో ఇట్లా అనేవాళ్ళు, కొన్ని స్థానిక సంఘాల్లో మన పాపాలు క్షమించబడాలంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఆ పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేస్తారు, పాస్టర్ గారు క్షమించిన తర్వాత దేవుడు క్షమిస్తాడని. ఇప్పుడు అట్లేం లేదు, ఎప్పుడూ అట్లేం లేదు. నేరుగా మనం ఆయనతో మాట్లాడవచ్చు. అట్ట పాతకాలంలో ఒక ఆయన ఒక మందిరానికి వెళ్ళాడంట, ఒక చర్చ్కి వెళ్ళాడు. ఆ చర్చ్కి వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడంట, అయ్యా నేను పాపం చేసినాను, క్షమించమని నా పక్షాన వేడుకోండి అని అన్నాడంట. దాందే ముందులో చేస్తానులే అన్నాడంట. అంటే పాస్టర్ గారు అన్నారంట, ఇంతకు ఏం దొంగతనం చేసినావురా అన్నాడంట. అంటే అదే పాస్టర్ గారు ఒక చిన్నది దొంగతనం చేసినాను అన్నాడంట. ఏం చేసినావు అంటే దొంగతనం చేసిన. ఏం చేసిన? చిన్న దొంగతనం. ఏం దొంగతనం చేసినారంటే అదే పాస్టర్ గారు నేను చిన్న తాడు దొంగతనం చేసినాడు అన్నట్ట. ఆ తాడుదే ఉందిలే, పడిపోయింటే తీసుకుంటేలే, అది పెద్ద విషయమా? మళ్ళీ దానికి వచ్చి ఇంత దూరం వచ్చి అడుగుతా ఉన్నావు, సో మళ్ళీ క్షమించమని అడుగుతా ఉన్నావు, అంత అవసరం లేదులే అన్నాడంట. తాడు దొంగతనం చేసిన దానికి ఇంత బిల్డప్ ఇయ్యలేమి అన్నాడు. అంటే చూసినంతసేపు చూసి, కాదురా ఇంతసేపు ఉన్నావు పాపక్షమాపణ కోసమని, ఇంతకు ఏం దొంగతనం చేసినా కరెక్ట్ చెప్పురా అంటే లాస్ట్కి అన్నాడంట, అయ్యా తాడు కాదు, తాడు వెనకాల ఉన్న ఆవును దొంగతనం చేసినాను పాస్టర్ గారు అన్నారంట. చేసిన దొంగతనం అది ఆవు, అడిగే దొంగతనం అది. ఇంకా తాడు అడిగినాడు, గూటం అడిగినాడు. జనాలు పాపక్షమాపణ అడగడానికి మోమాట పడతారండి. మీకు మాట చెప్పనా, ఈయన దగ్గర పాపక్షమాపణ అడిగితే, ఈయన దగ్గర పాపాలు ఒప్పుకుంటే ఈ పాపాలను ఇంకెవ్వరితో చెప్పాడు, ఈయన క్షమిస్తాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం దూరపరుస్తాడు. సముద్ర అగాధములో పడవేస్తాడు. ఆయన మన పాపముల విషయమే దయగలిగి ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొని చెప్పిన దేవుడు, పాపక్షమాపణ ఈ భూమి మీద దొరికే ఏకైక స్థలం ఫీట్ ఆఫ్ జీసస్. ఆయన పాదముల దగ్గర మినహాయిస్తే ఇంకెక్కడ దొరకదు. నంబర్ 1 సాల్వేషన్, రక్షణ, పాపక్షమాపణ దొరికింది. మాత్రమే కాదు, ఆ పాపక్షమాపణతో పాటు సమాధానం దొరికింది తన జీవితానికి. అమ్మా నీవు సమాధానం గలదానివే వెళ్ళమ్మా అని చెప్పినాడు. రక్తస్రావం చేత బాధపడుతూ వచ్చింది, ఆమె విశ్వాసాన్ని బట్టి బాగు చేసినాడు. చెప్పిన మాట ఏంటంటే, అమ్మా సమాధానం గలదానివై పొమ్ము. మానవుడికి పాపం, మానవుడికి దుష్టత్వం నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా చేస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోనండి. ఈమె పాపక్షమాపణతో పాటు సమాధానాన్ని పొందింది. మరి కథకు రెండో వైపు వస్తే, ఇంటికి పిలిచిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేం పేరు? సీమోను. యేసు క్రీస్తు వారు
ఈ సంగతులన్నీ ఇక్కడ జరిగిస్తూ ఉండగా, ఆమె పాదములను తడుపుతూ ఉండగా, కన్నీరు కారుస్తూ ఉండగా, ఈ వైపున ఈయన ప్రవక్త అయితే, ఈయన దేవుడైతే, ఈయన పరిశుద్ధుడైతే, తను ముడుతున్న ఈ పాపాత్మురాలు ఎవరో, ఎటువంటిదో ఎవతో తెలిస్తే ఈయన లాగున చేసిన తోడు కాదు, తను ముట్టనిచ్చేవాడు కాదు అని తనలో తాను అనుకుంటుంటే, సిమోను, నేను నీతో మాట చెప్పాలి. ఇంటికి భోజనానికి పిలిచిన వాళ్ళతోని డైరెక్ట్గా మనం చెప్పగలం ఇట్టా, సిమోను నీతో మాట చెప్పాలయ్యా. బాగా గుర్తుపెట్టుకోండి, యేసు క్రీస్తు వారికి ఎప్పుడు ములాజు ఉండదు, డైరెక్ట్గా అంటాడు ఆయన. సిమోను, ఓ మాట చెప్తాను గుర్తుపెట్టుకో, బోధకుడు కూడా చెప్పన్నాడు అని కథ చెప్పినాడు. అప్పిచ్చువానికి 2 రుణస్థులు ఉన్నారు, ఒకనికి 500 దేనారాలు, ఒకనికి 50 దేనారాలు. ఇద్దరిని క్షమించినాడు. ఎవరిని ఎక్కువ క్షమించినాడు? ఆ 500 దేనారాలని చెప్పినాడు. చెప్పగానే డైరెక్ట్గా అన్నాడు, నువ్వు కరెక్ట్ చెప్పినావు, నీకు లెక్కలు బాగొచ్చాయి, బాగా వ్యాపారం చేసినట్టున్నావు. ఈ లెక్కల్లో ఏమన్నా పొరపాటు ఉంది అంటే లేదు. మరి ఈ స్త్రీని చూస్తున్నావే, ఈ ఇంటిలోనికి వచ్చిండేది మొదలుకొని నువ్వు నన్ను పట్టించుకోవాలా? ఈ స్త్రీ నన్ను పట్టించుకోయింది, నా పాదాలకి నీళ్ళు ఇయ్యలా, కుండ బద్దలు కొట్టేసినాడు. నేను రాగా నీవు నాకు నీళ్ళు ఇయ్యలా, కానీ తమ కన్నీళ్లతో నా పాదంలో తొడిపేసింది. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలే, వచ్చినప్పటి నుంచి నా పాదంలో ముద్దు పెట్టుకుంటూనే ఉంటుంది, నువ్వు నా పాదంలో తొడవలేదు. ఈమె తల వెంట్రుకలతో తొడిసింది, అత్తరు పోసింది. ఈమె విస్తారంగా ప్రేమించింది, నీ దగ్గర ఇసుమంత కూడా ప్రేమ లేదు. ఎట్లుంటుంది? ఇంకా మళ్ళీ భోజనం ఉంటుందా? అందుకే యేసు క్రీస్తు పిలిచినట్టు అదే ఫస్ట్ అదే లాస్ట్. చాలా సార్లు మీటింగ్కి వెళ్తే నన్ను కూడా అదే ఫస్ట్ అదే లాస్ట్, ఇది రెండోసారి. కారణం ఏంటంటే ఆయన బోధ కఠినం, ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాడు. రాజారావణ గారు మాట అంటారు, ఉన్నది చెప్తే ఉండు రచ్చురాదని. మరి కలిబొలి మాటలు చెప్పి గందరగోళం చేర్చలు బాగా నమ్మేస్తారు. సిమోను, నీతో మాట నువ్వు చేసిన సరికాదు. నీటికి వచ్చిన పాదాలకు నీళ్ళు ఇయ్యాల, నా పాదాలు ముద్దు పెట్టుకోలే. ఈమె చేసిన కార్యం చూడు, ఈమె క్షమించబడింది. ఆ ఇంటికి పిలిచిన ఆయన క్షమాపణ లేదు, బయట నుంచి వచ్చిన ఆమెకేముంది? క్షమాపణ. అది ఏమండి పాస్టర్ గారు, మీరు వెళ్తారు కదా ఇంటికి, నువ్వు డైరెక్ట్గా ఇట్లా చెప్పుకో, ఏమండి మీ అబ్బాయి ఇంకా రక్షించమలేదే చెప్పగలవా? ఏమండి మీరు మారు మనసు పొందారా? ఏమక్క మారు మనసు పొందారా? ఏం తమ్ముడు నువ్వు మారు మనసు పొందావా? యేసుప్రభువుని రక్షకునిగా అంగీకరించావా? పాప క్షమాపణ పొందావా? నరకాన్ని తప్పించుకున్నావని సూటిగా అడిగే దమ్ము ధైర్యం నీకుందా? లేదు. వాళ్ళు ఇచ్చే కానుక కావాలో జోలు పెట్టుకుని పక్కపోతావు. వాళ్ళు మారు మనసు పొందినారో కూడా పట్టించుకో. నువ్వు దాన్ని తప్పుగా అనుకోమాకండి, ప్రేమతో చెప్తున్నా. సూటిగా అడగండి, పిలిచిన ఒకటే పిలవకపోయినా ఒకటే. సీమోను, నీతో చెప్తున్నాడు డైరెక్ట్గా, ఇంటికి పిలిచినంత చెప్పినాడండి. అది ఆయన ధైర్యం. యేసు క్రీస్తు వారిని కనీసం 7 మంది లూకాసు వార్తల వాళ్ళ ఇంటికి పిలిచినారు. అందులో ఒకరు పరిసేయుడైనటువంటి సీమోను, ఒకరేమో పాప క్షమాపణ పొందారు, ఒకరు పరీక్షించడానికి ప్రయత్నం చేసినారు. యేసు క్రీస్తు అని పరీక్షించి వారు ఉండొచ్చు, ఆయనలో ఏ పాపం లేదు. కానీ యేసు క్రీస్తు వారి దగ్గరకు వచ్చిన ఈమె ఆయన పాదాల దగ్గర ఏం పొందిందంటే పాప క్షమాపణ పొందింది. నంబర్ 1 రక్షణ, పాప క్షమాపణ పొందింది, సమాధానం పొందింది. మన వ్యక్తిగత కుటుంబ సంఘ సమాజ జీవితంలో మనకు నెమ్మది కావాలంటే, సమాధానం కావాలంటే అడ్రస్ ఎక్కడంటే యేసు పాదములు. యేసు పాదములు, ఇది మొదటిది. రెండవది చూద్దామా త్వరగా రండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 35వ వచనం. 8:35 త్వరగా.
దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. మరొక సందర్భం, మన అంశం ఏంటి చెప్పండి? యేసు పాదములు. అందులో ఒకటి, యేసు పాదముల దగ్గర ఏం చూస్తున్నామయ్య అంటే పాపక్షమాపణ దొరికే స్థలం అని గుర్తించండి. రెండవది, ఇదిగో గెరాసీన్ల దేశంలో ఈ సంగతులు, ఈ వివరాలు మనకు మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడాను మనకు స్పష్టంగా కనిపిస్తాయి. గెరాసీన్ల దేశంలో ఒకడు దయ్యాలు బట్టి బహుకాలం నుండి బట్టలు కట్టుకోకుండా సమాధులలో వాసముంటూ, ఇదిగో తనకు తాను హాని చేసుకుంటూ సంఖ్యల చేత బంధించినా కానీ సంఖ్యలను తుత్తినీలుగా చేసేవాడంట. మార్కు సువార్త 5లో అంటాడు, ఎవడునూ వాడిని సాధుపరచలే, ఎవడు వాడిని బాగు చేయలేకపోయినాడంటండి. ఆ గెరాసీన్ల ప్రాంతానికి యేసుక్రీస్తు వారు వెళ్ళారు. వస్తుండగా దయ్యాలు మాట్లాడినాయి, అయ్యా సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని, మమ్మల్ని ఎందుకు బాధపెట్టడానికి వచ్చినావని. బైబిల్లో రాయబడింది, యేసు అని మీద కనికరపడి. అది వరకు పాలానికి వెలుపల ఊరికి దూరంగా సమాధులలో చిత్తుగా రక్తపాతములో తల వెంట్రుకలు ఎగురబోసుకొని ఇష్టానుసారంగా హాని చేసుకుంటూ సావసిద్ధమైన ఈ వ్యక్తి పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. ఈ వ్యక్తి మీద ఎవరు కనికరం చూపలా, ఆయన బాగు చేసినాడు. ఆ దయ్యాలు వెళ్ళిపోయినాయి. ఆ దయ్యాలను అందులో ఉన్నటువంటి 2000 పందులు ఆ వైపుగా కొండ ప్రాంతం దగ్గర ప్రపాతం దగ్గర మేస్తూ ఉంటే దానిలోనికి వెళ్ళిపోయినాయి. అవన్నీ ఆ సముద్రంలో పడి చచ్చినాయి. ఊరు వాడ అంతా ఏకమై చెప్పిన మాట ఏంటంటే, స్వామి మీరు మా ఊరు వదిలేస్తే మాకు మేలు, మా ఊరు నుంచి వెళ్ళిపోండి. కారణం ఏంటంటే మీరు పందులు చంపినారు, మాకు పందులు కావాలి కానీ ఈ మనిషి వద్దు. అంతే కదంగా అర్థం. ఓ మనిషి బాగుపడ్డ మనిషికి ఇష్టంలా, కానీ మనిషిని బాగు చేయటం యేసు నైజం. బాగైనాడు. ఆ మేపుచున్న వాళ్ళందరూ చూసినారు, అరే వీడు బాగైనాడే, దయ్యాలు వదిలిపోయినాయే అని జరిగినది చూడవెళ్ళి ఆ దయ్యాలు పట్టిన వ్యక్తి ఇప్పుడు ఏమైపోయినాడంటే బట్టలు కట్టుకొని, అంతకుముందు ఏమైంది చూడండి, 8వ అధ్యాయం 27వ వచనం. దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే కానీ ఇంటిలో ఉన్నవాడు కాదు, ఇంటి పట్టునున్నోడే కాదండి. ఇప్పుడు బట్టలు కట్టుకొనక దిగంబరిగా ఇష్టానుసారంగా అర్ధనగ్నంగా ఉన్నాడు ఈ వ్యక్తి. ఇప్పుడు యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. అది at feet of Jesus Christ there is a separation, sanctification. ఆయన పాదాల దగ్గర సమూలమైన మార్పు. ఒకప్పుడు వాని జీవితం, ప్రస్తుతం వాని జీవితం. ఒకప్పుడు బట్టలు కట్టుకొనక ఇప్పుడు బట్టలు కట్టుకొని, ఇప్పుడు స్వస్థ చిత్తుడే, ఒకప్పుడు చిత్తుగా ఉన్నవాడు. ఒకప్పుడు సమాధులలో, ఇప్పుడు ఆయన సన్నిధిలో. వరేవా, ఈ మార్పుకు కారణం ఏంటో చెప్పనా? ఆయన పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. 10:37 కూడా చదవండి. గెరాసీల ప్రాంతంలో ఉండు జనులందరూ బహు భయక్రాంతులై మమ్మను విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. యేసు ప్రభు నమ్మిన పిల్లలంటే లోకానికి భయం. అందుకే మాకొద్దు ఈ సువార్త, మాకొద్దు దేవుడు. ఇదిగో మీ దేవుడు పాలెం దగ్గర ఉంటాడు పోండి, మీ వాళ్ళు అక్కడ ఉన్నారు పోని. కారణం ఏంటంటే వాళ్ళ బ్రతుకు మార్చుకోవడం ఇష్టంలా.
యేసు క్రీస్తు వారి రక్షణ మారు మనసు ఇవ్వటమే కాదండి, ఆయన జీవితాలు మారుస్తాడు, వారి పరిస్థితులు మారుస్తాడు. దయ్యం పట్టిన వ్యక్తి మారి ఒక్కసారిగా ఇదిగో స్వస్థ చిత్తుడై ఆయన పాదముల యొద్ద కూర్చుంది. మార్పు చూసినారు వారు. భయపడి ముందు భాగంలో బహు భయక్రాంతులై అని రెండవ భాగంలో చూస్తాం. మనల్ని చూస్తే అమ్మా ఏమండి ఇక్కడ కూర్చున్న దాదాపుగా ఆయన నమ్మిన వాళ్ళమే, అంగీకరించిన వాళ్ళమే. మనల్ని చూస్తే భయం పుట్టాలా లోకంలో. వీళ్ళ ప్రవర్తన వేరండి, వీళ్ళ మాటలు వేరండి, వీళ్ళ పద్ధతులు వేరండి, వీళ్ళ ఆచారాలు వేరండి, వేరు వీళ్ళు. దే ఆర్ సపరేటెడ్. మనం చేసేటివన్నీ ఇప్పుడు ఎట్లంటే దయ్యం పట్టిన వాళ్ళు చేస్తున్న పనులు మనం చేస్తున్నామండి. లేదు, సపరేషన్ లేదు. ఆయన పాదాల దగ్గరికి వచ్చినావు, ఆయన సన్నిధికి వచ్చి కూర్చున్నాము అంటే మనల్ని చూసి భయపడాలా, వాళ్ళ తందుకులన్నా అన్నట్టుగా. కారణం ఏంటంటే సపరేటెడ్ లైఫ్. ఒకప్పుడు తనకు తాను హాని చేసుకునేవాడు, ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. ఏం భాగ్యం అండి. ఒకప్పుడు లోకంలో ఉన్నాం, ఇప్పుడు ఆయన సన్నిధికి వచ్చాం. ఆయన సన్నిధిలో మన పాదములు మోపగలిగాం. ఆయన సన్నిధిలో మన పాదాలు. ఇదిగో ఆయన దగ్గర కూర్చున్నాడు. ఆ సమూలమైన మార్పును చూడగలిగారు. మనల్ని చూస్తే మన ఇంటి పక్కలోళ్ళు చెప్పాలా మారినారండి అని, వీళ్ళు సపరేట్ అండి అని. ఆయన పాదాల దగ్గరకు వచ్చిన మనకు కాస్తైన సపరేషన్ లేకపోతే ఎట్లా చెప్పండి? కాస్తైన వేరు, కాస్తైన పరిశుద్ధత. అంతకుముందు ఎట్లున్నామో తర్వాత కూడా అంతేనా? ఇంకా అతడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై ఎంత నింపాదిగా దగ్గర కూర్చున్నాడు. ఒకప్పుడు కేకలిస్తోడండి, అరిచేవాడు, గోల పెట్టేవాడు. ఇప్పుడు నెమ్మదిగా ఆయన దగ్గర కూర్చున్నాడు. ఒకప్పుడు ప్రభువు రాకముందు మేము కళ్ళు తాగి వాళ్ళం, సరాయి తాగుతోళ్ళు, బీడీలు తాగుతోళ్ళు. మా పితరులంతా మారినారు. మా బావాళ్ళు బాంబులు పట్టుకునేవాళ్ళు, ఇప్పుడు బైబిల్ పట్టుకున్నారు. ఒకప్పుడు మనిషిని చంపడం అంటే మంచినీళ్ళు తాగినంత పని వాళ్ళకి. ఇప్పుడు సొంత కుమార్తె కాళ్ళు రెండు చేతులు విరగొడితే కూడా దేవుడు చూసుకుంటాలేరా? మార్పు కాదా ఇది? అది యేసు పాదాల దగ్గర, యేసు పాదముల దగ్గర సమూలమైన మార్పు. మనం మారలా. కారణం ఏంటంటే ఆయన పాదాల దగ్గర కూర్చోవడంలా. అది సమస్య. అంతకుముందు ఎట్లున్నాము, ఇప్పుడు అట్లనే ఉన్నామే. అంతకుముందు 10 సీరియల్ చూసి ఇప్పుడు 5 సీరియల్ చూసావు, అంతే కదా తేడా. ఏం మారినట్టుగా వాటంపాటిగా మారినావు. నేను ఒకసారి తెలంగాణ అది కోస్తా ప్రాంతానికి పరిచయ కోసం వెళ్ళాను. ఆ పరిచయం అయిపోయిన తర్వాత 2 రోజులు మీటింగ్స్ అయిపోయినా అప్పటికి 2-3 సార్లు అక్కడికి వెళ్ళాను. మా ప్రాంతం నుంచి అక్కడ ఓ సిస్టర్ అక్కడ వెళ్ళారు, వాళ్ళు రైల్వే ఎంప్లాయీస్. అక్కడ వెళ్ళి సెటిల్ అయ్యారు. బ్రదర్ వందనాలు బ్రదర్ అంటే వందనాలు అక్క అని చెప్పాను. మీరు మా ప్రాంతమే, మనది తెనాలి అన్నట్టు, మీది మాది ఒకటే ఊరు, రాండన్నా ఒకసారి ఇంటికి రాండన్నా. సాయంకాలం మీటింగ్స్ అయిపోయినాయి కదా, మీ ట్రైన్ రాత్రి 8-9కి ఉంటుంది, సాయంకాలం వచ్చేట స్నాక్స్ తీసుకొని వెళ్దురు అని చెప్పి అంటే నేను అన్నాను సర్లేండి అక్క, సేవకునికి చెప్పండి ఆయన తీసుకొస్తారులేండి అని చెప్పాను. ఆ సేవకులు అన్నారు బ్రదర్ ఇట్లా వెళ్ళేసి వద్దాం పండి, అక్కగారు పిలిచారు కదా అని. పోయి ఇంటి దగ్గరికి వెళ్ళాను. చాలా పెద్ద ఇల్లు, రైల్వే ఎంప్లాయీస్ అంటే మామూలుగా ఉంటుంది, మినిమం ఉంటుంది. సో మంచి పెద్ద బంగ్లా లాంటి ఇండ్లు. సో లోపల మెయిన్ గేట్ తీసాం, ఎవరు పలకలేదు. మెయిన్ డోర్ ఓపెన్ చేశారు, బార్లో ఓపెన్ చేశారు, అన్ని లైట్లన్నీ ఆన్ చేశారు. ఓ పెద్ద టీవీ ఉంది, టీవీ ఆడుతూ ఉంది. మేము కాలింగ్ బెల్ కొట్టాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోలే. బెల్ కొట్టాం, పట్టించుకోలే. డోర్ కొట్టాం, పట్టించుకోలే. సేవకుడు అన్నాడు, అన్న మనకు తెలిసిన వాళ్ళు ఇండ్లే కదా. నేనన్నా మా ఊరు లేదే పాన్నా, పదంప. ఇద్దరం ధైర్యంగా లోపలికి పోయినామండి. లోపలికి పోయి అక్క సీరియస్గా ఇట్లా టీవీ చూస్తుంటే మేమన్నా ఎదురునే వందనాలు అక్క అని. అన్నా ఎప్పుడు వచ్చారు? చాలా చెప్పాక వచ్చి డోర్ కొడుతున్నావు ఒక మాటనే చెప్పాలి కదన్నా. చెప్పబట్టి సాయం చెప్పాక పిలిచినది నువ్వెక్క.
ఇంత సడన్గా సర్ప్రైజ్ ఇస్తే ఎట్లా? సర్ప్రైజ్ నీకు కదక్క, నాకక్క. పిలిచి అన్నిసార్లు పిలిచి మీ ఊరు మా ఊరు ఒకటే అని చెప్పి స్నాక్స్ కోసమని రమ్మని చెప్పి మళ్ళీ పలకపోతే ఎట్లక్క ఎనికి పోవాలన్న అంటే, అన్న సారీ అన్న, సరే కూర్చోండి అన్న. ఇట్లా నేను కూర్చున్నాను, ఇట్లా సేవ కూర్చున్నాను, మధ్యలో ఈమె కూర్చోంది, ఎదురుగా టీవీ ఆడుతుంది. అంతా కలిసికట్టుగా ఐకమత్యంతో కుటుంబం అంతా కలిసి సీరియల్ చూస్తుంది. ఈ మధ్యలో అనేది, రే ఎవరు అక్కడ, రే రిమోట్ తీయండి రా, టీవీ ఆఫ్ చేద్దాం. మన టైం బ్యాడ్ ఏమో కానీ టయానికి రిమోట్ దొరకదు. అది ఆ పిల్లని ఏడబడేసినాడు ఏమో తెలియదు, దిక్కు తెల్లే. రిమోట్ ఎక్కరా అని మొత్తానికి రిమోట్ దొరికింది. తీరా ఇట్లా ఒత్తుదా అని పోతే రిమోట్ పని చేయట్లేదు. ఏంటికి? ఈ పిల్లనాలు ఆడుకుంటే సెల్లులు బీకేసినాడు దాంట్లోన. అసలే కోతే ఆ పైన కళ్ళు తాగిందంటే ఇంక గిట్టే ఉంటుంది. మేము అన్నాము, కాదక్క ఏం అట్ట టెన్షన్ పడిపోతున్నారు, మేము వచ్చినప్పటి నుంచి గాబరా పడుతున్నారు, అదిగో రిమోట్ ఇదిగో రిమోట్, ఏమక్క అంత టెన్షన్ అంటే, కాదన్నా మీ ఎదురుగా సీరియల్ చూడొచ్చా? మేము లేకుండా మొత్తం చూడొచ్చు అనమాట. ఓహో అట్టనా. తీరా స్విచ్ ఆఫ్ చేస్తే ఆఫ్ అయింది. ఇదేదో ముందే చేసింటే బాగుండు కదనంటే, మీకు ఈ టెన్షన్లో పని చేయలేదక్క, తెలివైన వాళ్ళంటే మేము కాలింగ్ బెల్ కొట్టగానే ఆఫ్ చేస్తారు మిగిలిన వాళ్ళంతా. లోపల అన్నా అనేసరికి ఆ ఫాస్ట్ వచ్చిన అర్జెంట్, లేకపోతే ఛానల్ మార్చండి, శుభవార్త, నిరీక్షణ, ఆరాధన, చాలా ఛానల్స్ నాకు తెలియవు అవన్నీ, ఎందుకంటే నాకు టీవీ లేదు. మధ్యలో నా ఇంట్లో ఓపెనింగ్కి వచ్చిన కొంతమంది అన్నారు, ఇంత పెద్ద ఇండ్లు కట్టినావు కదన్నా, ఓ పెద్ద టీవీ పెట్టుకోకూడదేమి అన్నారు. అంటే వద్దులే అన్న, దాంతో వచ్చేసి శోధన మనకి, ఎందుకంటే నువ్వు వాక్యం చెప్తావు బాగానే, ఆ మాత్రం కంట్రోల్ చేసుకోలేమి, విల్ పవర్ ఉండాలా, మనకు లేదులే అన్నది. దాన్ని ఎదురుకు పెట్టుకొని శోధించబడి మనల్ని మన పిల్లల్ని ఇబ్బంది పెట్టేది ఎందుకు? వినండి, మనం మారినామని చెప్పడానికి రుజువులు కరువైపోయినాయండి. నో సపరేటెడ్ లైఫ్. ఎక్కడ చూసినా కలిసిపోయినాం, సమాధిలో కలిసిపోయినాం, దయ్యాలతో కలిసిపోయినాం, అపవిత్రులమైపోయినాం. మునుపు ఇప్పుడు వ్యత్యాసం లేకుండా అయిపోయింది. వన్స్ we reach feet of Jesus Christ, we should change completely. ఒక్కసారి యేసు పాదముల దగ్గరికి వస్తే, ఇదిగో ఆయన వచ్చిన తర్వాత, కనికరపడిన తర్వాత, ఇదిగో ఆయన పాదముల దగ్గర స్వస్థ చిత్తుడే బట్టలు కట్టుకొని కూర్చుండటం చూసి భయపడిరి. మనల్ని చూసి భయపడాలండి. మనం భయపడతాం మనం చేసే పనులను బట్టి. కాబట్టి రెండవది ఏంటంటే, ఒకటవది ఆయన పాదాల దగ్గర పాపక్షమాపణ, సాల్వేషన్. రెండవది ఆయన పాదాల దగ్గర ఇదిగో సపరేషన్, వేరైన జీవితం. మూడవది రండి త్వరగా చూద్దామా, రండి లూకాసు వార్త 8వ అధ్యాయం 41వ వచనం. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావు సిద్ధంగా ఉన్నది గనక తన ఇంటికి రమ్మని ఆయన బతిమాలుకొనెను. ఆయన వెలుచుండగా జనసమూహంలో ఆయన మీద పడుచుండి. మూడవది యాయీరు అని ఒకడు, సమాజ మందిరపు అధికారి, పేరు మోసిన వ్యక్తి, ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి, సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి. ఇదిగో అందరు ఎదురు చూస్తూ ఉంటే ఆయన కూడా ఎదురు చూస్తున్నాడు. తిరిగి ఆ ప్రాంతం గుండా వెళ్తుంటే ఆయన యేసు పాదముల మీద పడి, అమ్మ వినండి, ఆయనను బతిమాలుకొనెను. 12 ఏండ్లయ్యా నా కూతురికి సావ సిద్ధమై ఉంది, నాకు ఒక్కతే కుమార్తె, నా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది, లేక కుమార్తె, ఒక్కతే కుమార్తె, ప్రేమించిన కుమార్తె, నా ప్రాణం, నా సర్వస్వము పాపయ్య అని ఆయన బతిమాలుకున్నాడంట. ఈలోగా ఆయన వెళ్తూ ఉండగా రక్తస్రావం గల స్త్రీ వచ్చింది, ఆమె బాగైపోయింది. ఇలా మాట్లాడుతుండగానే ఆయన దగ్గర పనిచేసే కొంతమంది వచ్చారు, పాప చనిపోయిందండి, ఇంకా బోధకుని ఇబ్బంది పెట్టొద్దండి. ఆయన అన్నాడు, అయ్యా భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు, ఆమె స్వస్థపరచబడును. 50 వచనం. ఆయన పాదముల మీద పడి బతిమాలుకొనెను. ముగింపులో చూస్తాం, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. మూడవది, ఆయన పాదములు మనకేం జ్ఞాపకం చేస్తున్నాయంటే, ఇదిగో ప్రార్థనను తెలియజేస్తున్నాయి. ఆయన పాదముల దగ్గర పడి బతిమాలుకుంటే, కన్నీరు కారిస్తే, ప్రార్థన చేస్తే, విలపిస్తే, ఇదిగో పరిస్థితులు చేయి జారిపోయినా కానీ,
నీ కూతురు చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టద్దు, అయిపోయింది. ఆయన ప్రమేయం ఎంతవరకు అయ్యా అంటే ఆయన రోగములో ఉంటే బాగు చేస్తాడని అంతవరకు చూస్తున్నారు జనాలు. ఇప్పుడు కథ వేరే, ఈ క్యాలిక్యులేషన్ వేరే. ఆయన ఎవరు? ఆయన నీ విషయమై జరిగించే కార్యాలు ఎలా ఉంటాయంటే ఆయన రోగముగా ఉన్నప్పుడే కాదు, చచ్చిన పరిస్థితుల్లో కూడా ఆ చిన్నదానా లెంబుని బ్రతికించగలిగిన సమర్థుడు అని చెప్పి రుజువుగా ఉంచడానికి యాయీరు కారణమయ్యాడు. కారణం ఆయన పాదాల మీద పడి బతిమాలుకొనాను. కొన్నిసార్లు మన పరిస్థితులు చేజారిపోతాయి, మనకు అర్థం కావు. ఆశ ఉంటుంది బాగుపడాలా, ఆశ ఉంటుంది స్వస్థత పొందాలా, ఆశ ఉంటుంది పెళ్ళి కావాలా, ఆశ ఉంటుంది పిల్లలు కావాలా, ఇంకా కాదు కూడదు అయిపోయింది అని చేతులు వేస్తాం చూడండి. ఆ టైంలో కూడా జరిగించగలడు. నువ్వు ఆయన పాదాల మీద పడి ఆయన బతిమాలుకుంటే. మనం ఏం చేస్తామో చెప్పనా, మొదట ఆయన అడగం, మొత్తం ఊరు మొత్తం మీద పడేస్తాం. అయ్యగారు పాదాలు పట్టుకుంటాం, ఆ డాక్టర్ ఈ డాక్టర్ అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడ మన ప్రయత్నాలన్నీ చేసి లాస్ట్కి దేవుని దగ్గరకు వచ్చాం. వచ్చినాక జరగలే అనుకో, లాస్ట్కి అంటారు ఈ దేవుడు మాకేమో అచ్చొచ్చేటట్టుగా అనిపించలే అంట. నేను చెప్తాను, నీకు సచ్చిన అచ్చిరాడు చూడు, గుర్తు పెట్టుకో. నువ్వు మొదట చేయాల్సిన పని భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు. మార్కు సువార్త 9:23 ఏమంటాడు? నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే. నమ్ము. ఆయన పాదాల మీద పడి బతిమాలుకోవడమే కాదు, మనం చేయాల్సిన పని ఏంటంటే నమ్మడం. చేజారిపోయినాయేమో పరిస్థితులు, ఇంకా రోగం కుదురుబాటు కాదేమో. ఆయనే చెప్పినాడు కదా, అప్పుడు ఇప్పుడు చచ్చిపోయేటట్టుంది స్వామి అని. చచ్చిపోయింది కూడాను. ఇప్పుడు చెప్పండి, తిరిగి ఆ ఇంటి వరకు అప్పగించినాడా లేదా? అప్పగించినాడు. అలాగే మన జీవితంలో ఇంకా రాదు, మనకు సాధ్యం కాదు, మనం ఓడిపోయినాం, పాడైపోయినాం, పతనమైపోయినాం, మన జీవితంలో అసాధ్యం అని అనుకుంటే, నీ జీవితంలో సాధ్యము చూడాలనుకుంటే ప్రార్థన ఆయన పాదాల మీద పడి బతిమాలుకోగలిగితే, అమ్మ వినండి, బతిమాలుకోవడంలో నువ్వు నమ్మగలిగితే దేవుడు అద్భుతాన్ని చూపిస్తాడు. మూడవది, ఆయన పాదాల దగ్గర ఏముందయ్యా అంటే ప్రార్థనకు జవాబు ఉంది. ఇది ఎన్నవది? మూడవది. నాలుగవది, పేజ్ తిప్పండి. లూకాసు సువార్త 10:39. ఆమెకు మరియ అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఎట్ ఫీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన పాదముల దగ్గర మరి ఏం చేసింది? కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. నంబర్ 4, స్క్రిప్చర్. ఎందుకు యేసు పాదములు, ఎందుకు యేసు పాదములు, ఎందుకు ఈ ఉద్యమం అంటే ఆయన పాదాల దగ్గరకు వస్తే నీకేం దొరుకుతుందంటే, ఒకటి పాపక్షమాపణ, రెండవది వేరైన జీవితం నీకు చూపిస్తావు, లోకానికి సాక్షిగా నిలబడతావు, మూడవది ప్రార్థన, నాలుగవది ఆయన పాదాల దగ్గర మనకు సందేశం, వాక్యం. యేసు క్రీస్తు వారు మరియకు బోధించుచుండెను. ఎంత దివ్యమైన మాట అండి. నేను మాట అడుగుతాను, ఇప్పుడు చెప్పండి, యేసు క్రీస్తు వారు మరియకు ఏం బోధ చేసినాడు? నేను ఎలా చెప్పనా? 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఏ సేవకుడు, ఏ నాయకుడు, ఏ ఉపదేశకుడు, ఏ గాయకుడు, ఏ వ్యాఖ్యానకర్త ఊహించడానికి కూడా అలివిగాంది ఏంటంటే యేసు క్రీస్తు వారు ఏం బోధ చేసి ఎవరు తెలియదు, నాకు కూడా తెలియదు. తెలిసిన ఏకైక వ్యక్తి ఎవరు తెలుసిన? మరియా. అందుకే మందిరానికి రండి, ఆయన దగ్గరకు రండి, ఆయన పాదాల దగ్గరకు రండి. ఆయన పాదాల దగ్గరకు వచ్చి కూర్చుంటే ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడేవాడు. యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఆయన పాదాలంటే ఆయన మనకు బోధనిస్తాడు. గురువు గారి పాదాల నమస్కారం చేయమని పాతకాలంలో అంటుండ్రి. ఇప్పుడు గురువులను కొట్టకపోతే చాలనే కాటికి వచ్చింది ఇప్పుడు పరిస్థితి. అందుకే చదువులు రావట్లే, సంస్కారం రావట్లే. మరి ఆయన పాదాలు, అప్పుడు గురువు పాదాలు అంతగా అభిమానించేవారు.
అలా మొక్కమని నేను చెప్పట్లేదు. ఆయన పాదాల దగ్గరకు వస్తే ఆయన పాదాలు మనకేం నేర్పిస్తాయంటే బోధ. ఆయన దగ్గర కూర్చొని ఎంత శ్రద్ధగా వాక్యం విందో. విచారం ఏంటో చెప్పనా, నేటి దినాల్లో వాక్యం వినే కాలం కాదు ఇది. పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఏమంటే 15 వదిలిపెట్టరా, ఎప్పుడు చెప్పినా మరి అమ్మ గురించిగా చెప్తుండేది, ఇంకా సాన్లే ఆఫ్ చేయి. ఒక ఆయన తాళాలు ఎగిరేస్తాడు, ఒక ఆయన సప్పట్లు కొడతాడు, ఇంకొక ఆయన ముగించడానికి ఏమేమో సంకేతాలు ఇచ్చారు. నిర్దేశించిన టైంలోనే చెప్తారు. ఒకవేళ ఏదైనా దాటితే మన క్షేమం కోసమే కదా. ఆయన పాదాల దగ్గరకు వస్తే వాక్యం 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 స్క్రిప్చర్. ఆఖరిది 5వది చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయం 16వ వచనం, 17-16. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచు, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. 10 మంది కుష్ఠరోగులు. ఏమండి, 10 మంది ఆయన దగ్గరకు వచ్చారు, 10 మంది బాగైనారు. బాగైన తర్వాత ఆయన దగ్గరకు తిరిగి వచ్చిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఒక్కడు. ప్రభు అన్న మాట ఏంటంటే, ఈ సమరయుడు తప్ప, ఈ అన్యుడు తప్ప 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప ఎవడునో దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగుపడలేదా? యేసు పాదముల మీద పడి, అయ్యా ఒకప్పుడు కుష్ఠరోగిని, పాలానికి దగ్గర కూడా రావాల్సిన కాదయ్యా, దూరస్తుడనయ్యా, పాలెములో నా ఉమ్మి తుంపర్లు కూడా పడకూడదయ్యా, అంతగా ద్వేషించబడిన వాడినయ్యా, నా జీవితంలో మేలేంటో చూడని వాడినయ్యా, ప్రేమేంటో తెలియని వాడినయ్యా, అంతగా ప్రేమించి నా కుష్ఠరోగాన్ని, నా దుర్వాసనను, నా స్రావాన్ని, నా రక్తాన్ని, ఇదిగో నా బోడితనాన్ని తీసివేసినావు. ఇదిగో నేను చూడగా నా దేహం అంతా మారిపోయింది. తన దేహం చూసుకున్నాడు, చూసుకొని వెనక్కి వచ్చినాడు. పోయి థ్యాంక్స్ చెప్దాంరా. నయమాను బాగుపడ్డాడు. బాగుపడిన తర్వాత ఇదిగో ఏమన్నా తీసుకో అయ్యా, నేను బాగైనా. అది కృతజ్ఞత. మన జీవితాలు ఇంత బాగు చేసినాడే. లోకంలో ఒకప్పుడు దేనికి కొరగాని వాళ్ళం, తరగాని వాళ్ళం. మనకంటూ చెప్పుకోవడానికి ఏ స్టేటస్ లేదు, తాహతు లేదు, అంతస్తు లేదు. ఇలాంటి మనల్ని, వెలివేయబడిన మనల్ని ఊరికి వెలుపల, పాలెములకు బయట, పాలెంలోనికి ప్రవేశించడానికి యోగ్యులం కాదు. తెలుసా నీకు ఆ సంగతి? గతాన్ని మరిచి మదించినావు. దేవుడు ఒక చిన్న స్థాయి ఇచ్చేవరకే ఇచ్చి బాగైన తర్వాత ఎక్కడున్నావు? ఆయన దగ్గర నువ్వు వచ్చి సాగిల పడాల్సింది పోయి, ఆయన ఆరాధించాల్సింది పోయి, పాటలు పాడాల్సింది పోయి, గణపరచాల్సింది పోయి ఏం చేసినావు? ఇప్పుడు చెప్పు. ఆ 9 మంది ఎట్లా వెళ్ళిపోయినారో నువ్వు కూడా అంతే కదా. బాగైన మన జీవితంలో ఆయన పాదముల మీద పడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట సాంగ్ స్తుతించినారండి. ఒకప్పుడు నా జీవితం ఏంటి, ఇప్పుడు నా జీవితం ఏంటి మర్చిపోవద్దు. ఒకప్పుడు పరిగెత్తుకుంటూ మందిరానికి వచ్చినావు, ప్రభువా నాకు అది చేస్తే నేను ఇచ్చేస్తానని కాదా? ఒకప్పుడు ఇదిగో ప్రభువా నేను చదువుకుంటున్నాను, ఉద్యోగం ఇస్తే చాలు, పెళ్ళైతే చాలు, పిల్లలైతే చాలు, ప్రమోషన్ ఇచ్చే వరకు ప్రార్థన చేస్తావు. చేసిన తర్వాత అడ్రస్ గల్లంతో నియామకుడిగా జరుగుతుంటే, అన్న నేను చాలా బిజీ ఉండలేను అన్నాడు, సిటీ వ్యాపారం చేస్తావే, ఇక్కడ ప్లాంట్ వ్యాపారం చేసుకుంటూ వచ్చావే, సిగ్గు అనిపించట్లే, సేమ్ అనిపించట్లా. దేవుని సన్నిధిని ఎరుక, గమనం కనీసం లేకుండా పోయింది మనకు. ఆదివారం ఆయన సన్నిధి అనగానే గమనించి, దేవుడు నాయుడు ఇన్ని మేలు చేసినాడయ్యా, కృతజ్ఞుడనై, దీనుడనై, కిన్నుడనై ఆయన దగ్గర నేను వెళ్ళాలి అది మర్చిపోయి లోకంలో పడిపోయినామే. ఆదివారం ఆరాధన 10 గంటల కంటే 12 గంటలకు వచ్చావే, అసలు రావే. ఎన్ని ఆదివారాలు పోగొట్టుకున్నావే. అసలు యేసు పాదముల యొక్క విలువ నీకు అర్థమైందా? ఈ రాత్రి వేళ ఇన్ని మేలు చేసిన దేవునికి కృతజ్ఞత చెల్లించొద్దా? ఈ అన్యుడు తప్ప, ఈ సమరయుడు తప్ప ఇంకెవరు రాలేదా?
ఆయన ఆశయం అంటే ఆ 10 మంది వస్తారేమో అని చూసినాడు, ఒక్కడొచ్చినాడు. సంతోషించే మాట ఒక్కడన్నా వచ్చాడు. ఇన్ని వేల గ్రామాలు, వందల గ్రామాలు తిరిగిన ఆరంభ ప్రార్థనకు, ఆదివారం ఆరంభ ప్రార్థనకు 10 మంది ఉంటే సత్య. ఎప్పుడు ఆ సగం అయిపోయిన తర్వాత వస్తారు, మిగతాది అయిపోయిన తర్వాత వస్తారు. హాస్పిటల్ అంత లేటుగా ఉన్న పాటన బట్టలు యావని కూడా చూడవే. పాంగరిచింది అనుకోండి, వెంటనే హుటాహుటిన అంబులెన్స్ ఫోన్ చేస్తావు. అంబులెన్స్ ఎదురొచ్చినప్పుడు నువ్వు సగం ఎదురు వెళ్ళిపోతావు, హాస్పిటల్ అడ్మిట్ చేస్తావు. మంచిగా స్నానం చేసి డ్రెస్ వేసుకొని ఎద్దుక్కొని పోవచ్చుగా. డాక్టర్ అంటాడు, నువ్వు 5 నిమిషాలు లేట్ అండి, పోయింది ప్రాణం. సరిగ్గా సమయానికి ఇచ్చినారండి, అందుకే బ్రతికాడండి. డాక్టర్ గారు మీరు దేవుడు అండి అంటావే. మరి నీ కోసం ప్రాణం పెట్టినాడే, సరిగ్గా సమయానికి వెళ్ళలేకపోవడం ఎంత విచారం. ఇన్ని సౌకర్యాలు ఇచ్చినారు. ఒకప్పుడు నడిచి వెళ్ళే వాళ్ళు మందిరానికి, ఇప్పుడు మనకు ఆ పరిస్థితి లేదు. సైకిళ్ళు వచ్చినాయి, పోయినాయి. స్కూటర్లు వచ్చినాయి కాదా, కార్లు వచ్చినాయి, బస్సులు వచ్చినాయి, వెహికల్స్ వచ్చినాయి. ఇన్ని అవకాశాలు ఇచ్చి బాగుపడిన మనలను స్తుతించండ్రా అంటే ఒక్క నోరు తెరిచి ప్రభువుకి స్తుతి చెల్లించకపోవడం విచారకరమైన సంగతి. లోకంలో మనం కూడాను ఇదిగో తండ్రి దగ్గర నుంచి దూరమైపోయిన తప్పిపోయిన కుమారుని వల్ల దూరంగా వెళ్ళిపోయినాం. పూర్తిగా పాడైపోయినాం, భ్రష్టు పట్టిపోయినాం. చెడు నడత నడుస్తూ వచ్చాం, ఇష్టానుసారంగా జీవించాం, ఇష్టానుసారంగా ఖర్చు పెట్టాం. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. తనకున్నదంతా ఖర్చు చేసిన తర్వాత ఇదిగో కరువు వచ్చి ఇబ్బంది పడసాగాను. ఇబ్బంది వచ్చింది. పందులు తిన పొట్టుతో నింపుకోవాలనుకున్నాడు, కుదరలేదు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్దామనుకున్నాడు, పరిగెత్తుకొని వచ్చాడు. అతడు వస్తూ ఉండగానే తండ్రి దూరముగా ఉండగానే చూచి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, ఇదిగో ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికాడు, చచ్చిపోయి బ్రతికాడని మెడ మీద పడ్డాడు. ఇదిగో ఈయనకి క్షౌరం చేయించండి, ఈయన్ని బాగు చేయండి, ఈయనకి నెమ్మది దయచేయండి, వీనికి ఉంగరం పెట్టండి, వీని పాదములకు చెప్పులేయండి. ఒకప్పుడు నా కుమారుడే దూరమైపోయినాడు, భ్రష్టు పట్టిపోయినాడు, నష్టపోయినాడు. ఈయన బాగు చేయడానికి ఆయన పాదాలు పరుగులెత్తినాయి. తండ్రి కుమారుని కోసం పరుగులెత్తి వాడు ఇంకా దూరముగా ఉండగానే పరుగులెత్తినాడు. మనం అలా దూరమైపోతున్నామని మన పాదాలను, మన నడకలను, మన ప్రవర్తనను బాగు చేయడానికి కీర్తనలు 22వ అధ్యాయంలో ఆయన పాదములను, ఆయన చేతులను పొడిచిరి అని వాక్యంలో చెప్తూ వచ్చాడు. మన నిమిత్తం ఆయన పాదాలు పొడవబడ్డాయి, ఆయన పాదాలు చీల్చబడ్డాయి, ఆయన పాదాలు మన కొరకు వేదన నొందాయి. ఆయన చేతుల్లో పాదాల్లో మేకులు దించినారు, రక్తము ధారగా కారిపోయింది. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. తిరిగి లేచిన దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నేను ఈ వ్యక్తుల కోసం ప్రాణం పెట్టాను కదా, ఈ అక్క కోసం ప్రాణం పెట్టాను కదా, తిరిగి వస్తాడేమో, నా దగ్గరకు వస్తాడేమో అని చూస్తూ వచ్చాడు. కనపడకపోతే బాధపడ్డా. అలాగ దూరమైపోయిన ఆశను బాగు చేయడానికి ఎంత ప్రయత్నం చేసినాడు, రాలా. సిరియా రాజు నమ్ముకున్నాడు. ఆయన చావేంటో చెప్పన, పాదములో జబ్బు పుట్టి అలాగనే చచ్చిపోయినాడు. మరి రాత్రి వేళ ప్రశ్న వేసుకో, దూరమైపోయినావేమో దేవునికి, తిరిగి దగ్గర చేర్చే సభలివి. పాడైపోయినావేమో, తిరిగి నిలబెట్టే సభలివి. ఇదిగో పతనమైపోయినావేమో, ఇదిగో కట్టేటువంటి సభలివి. ఒకవేళ నొల్లకపోతే, ఓర్చుకోకపోతే, సహించకపోతే, పట్టించుకోకపోతే ఆశాకు దేవుడు అవకాశాలు ఇచ్చాడు. ఆశ ఆరంభశూరుడే, అంతిమంలో అధ్వానంగా బతికాడు, దారుణంగా బ్రతికాడు. దేవుడు అవకాశాలు ఇచ్చినాడు, నమ్మలా. పాదములో జబ్బు పుట్టి కారణం తన ప్రవర్తన బాగల, అలాగే చనిపోయినాడు. ఈ రాత్రి వేళ నీకోసం గాయపడిన ఆయన పాదాలు చూడండి, ఆయన చేతులు చూడండి. ఇదిగో ఆయన నీ కొరకు ఇన్ని చేశాడు. మరియమ్మ ఇదిగో విలువైన సేరునర అత్తరు తీసుకొని పోసి అభిషేకించింది, క్రయం చెల్లించింది, సాక్రిఫైస్ చేసింది. కాబట్టి ఆయన పాదాలు, ఫీట్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు పాదాల దగ్గర ఒకటి రక్షణ ఉంది, పాప క్షమాపణ. రెండవది సపరేషన్, ఇదిగో వేరైన జీవితం చూస్తారు, లోకం భయపడుతుంది. మూడవది ప్రార్థన, నాలుగవది వాక్యం, ఐదవది ఆరాధన సాంగ్, ఆరవది ఇదిగో
మరియ సాక్రిఫైస్ చేసింది, మరియ త్యాగం చేసింది. ఆ త్యాగం ఇప్పుడు కొనియాడబడుతూ వచ్చింది. ఆ త్యాగానికి యేసు ప్రభువారు ఆయన పాదాలు మన కోసం నలగొట్టించుకున్నాడు, మన కోసం నిలువెల్ల రక్తసిక్తమైపోయినాడు. ప్రాణం పెట్టి సమాధి చేయబడిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి మన పాదాలు నేటి నుంచి సువార్తను ప్రకటించే పాదాలుగా, సుందరములైన పాదాలుగా, ఆయన గురించి మాట్లాడేటువంటి పాదాలుగా ప్రభు ఉండుటకు మనల్ని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్ అంది. సో ఈ రాత్రి వేళ శ్రద్ధగా దేవుని మాటలు విన్న మీకు అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. ఇంకెవరైనా రక్షణ పొందకపోతే రక్షణ భాగ్యాన్ని పొందాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. నన్ను ఆహ్వానించిన ప్రియులు పెద్దలు దేవేంద్ర పన్న గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. నా కొరకు ప్రార్థన చేయండి, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుద్దాం, ప్రభు వస్తే పరలోకంలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.